నిజానికి మనకు శత్రువులు అన్నవాళ్ళు బయట ఎవరూ లేరు. మనం వాళ్ళు వీళ్ళు శత్రువులు అనుకుంటాం కానీ బయట ఎవరూ లేరు. లోపలే ఉన్నారు, అంతరంగంలో ఉన్నారు శత్రువులు. మన గుణాలే మన శత్రువులు, దుర్గుణాలే మన శత్రువులు. వాటిని వదిలించుకోలేకపోతే మనకు ఎప్పటికీ బ్రహ్మం ఏర్పడదు. వదిలించుకోవాల్సిన ప్రయత్నం మనం చేయాలి. బ్రహ్మం తెలుసుకోవాలంటే వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ఎన్ని పనులైనా చేస్తాం కానీ మనం ఇలాంటి ప్రయత్నాలు మాత్రం చేయం. ఈ ప్రయత్నం మాని ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని విద్యలు నేర్చినా, ఎంత నైపుణ్యాలు సంపాదించినా లోక విద్యలు కానీ ఏది కానీ ఇక్కడతోటే పోతాయి, బ్రహ్మానికి దారి తీయలేవు. మనం బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే తానే బ్రహ్మం అని మనం తెలుసుకోవాలి. అన్నిటి యందు ఉన్నది బ్రహ్మమేనని, పరమాత్మే అని మనం తెలుసుకోవాలి. మనం పలికించేవాడు, మన లోపల ఉన్నవాడు బ్రహ్మమే అని తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం మనకు ఉండాలి. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవటానికి మనం పెద్ద కష్టపడక్కర్లేదు. ఎన్నో నేర్చుకుంటున్నాం, ఎంతో కష్టమైన పనులు చేస్తున్నాం. ఎన్నో తెలుసుకున్నా అవి మనకు తెలిసి ఎరుక పనులే కానీ బ్రహ్మ పనులు కాదు, బ్రహ్మం తెలుసుకోవడానికి ప్రయత్నించే పనులు కాదు. ఈ పనులు ఇవన్నీ మనకి సున్నాయే. ఎంత తెలివి ఉన్నా సున్నాయే. ఆఖరికి బ్రహ్మం తెలియకపోతే సున్నాయే కదా. మరి మనం పనులు, మన చేష్టలు, మన ఈ దైనందిన కార్యక్రమాలన్నీ ఎన్ని చేసినా ఏదో కొంత సమయం మనం ఇవ్వాల్సిందే. ఈ జ్ఞానం తెలుసుకోవడానికి ఇవ్వాలి. ఈ పనులు చేయటానికి, ఈ బ్రహ్మాన్ని తెలియబడే మార్గంలోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి సమయం ఇవ్వాలి. ఎన్ని పనులు చేస్తాం, రామరామ అనలేం. ఎన్ని కార్యాలు ఎన్ని చక్క పెడతాం, శివపూజ చేయలేం. కనుక మనం సత్యం ఇది. ఈ సత్యాన్ని తెలుసుకుని ఈ పనులన్నిటికీ మనం సమయాన్ని ఇచ్చుకుని మనం ఏంటో, ఎక్కడ ఉన్నాడు దేవుడు, దేశాలన్నీ తిరగక్కర్లేదు. దేశాల్లో ఉన్నాడా దేవుడు, దేహంలో ఉన్నాడు. ఈ నిజం తెలుసుకోవడానికి ఇంతకన్నా మనం తర్కించుకుని ఇంతకన్నా అవకాశం ఏముంటుంది? తర్కించుకుని మన ఏందే ఉన్నాడు, తానే ఉన్నాడు. ఈ అవకాశాన్ని, ఈ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని లోపల ఉన్న దేవుణ్ణి తెలుసుకుని బ్రహ్మం అంతటా ఉన్న బ్రహ్మమే మనమే అని, తానే బ్రహ్మమే ఉన్నానని సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది సత్యం, ఇది నిజంగా నిజం. ఈ సత్యాన్ని తెలుసుకుని మనం బ్రహ్మంగా ఉండాలి. బ్రహ్మ శృతిలో ఉండి మనం పనులు చేసుకోవాలి. పనులు కూడా బ్రహ్మమయంగా ఉంటాయి. ఈ సత్యం తెలిసి మనం అనుభవించి ఈ ఆనందాన్ని అందరికీ తెలియజేయాలి. 10 మంది తెలుసుకుంటే 10 మంది బాగుపడతారు. ఆ 10 మంది నుంచి ఇంకా అలా జ్ఞానం తెలుసుకుంటారు. జ్ఞానం తెలియకపోతే ఎంతకాలం జీవించినా ఏముంది? ఏదో ఒక రోజు సమయం వస్తుంది. అప్పుడు ఏమీ మనల్ని ఈ లోకంలో ఉన్న ధనం కానీ, ఈ సంపదలు కానీ, ఈ జనాలు కానీ ఏమీ మనకు కూడా వచ్చేది లేదు. ఇప్పుడు ఒంటరి ప్రయాణంలో మనకు తోడయ్యేది పరమాత్మ మాత్రమే. ఆ జ్ఞానం తెలుసుకుని మన పనులు అన్నీ ఆ రకంగా దిద్దుకోవాలి. పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకుందాం, పరమాత్మ దగ్గరగా ఉందాం. మనం ఒంటరి ప్రయాణంలో దేవుని సహాయం పెట్టుకుని మనం వెళ్ళాలి.